ఎస్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో బాల కార్మికులు ఉన్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాల కార్మికులు ఉన్నట్లు నేరుగా ప్రధానమంత్రికే ఫిర్యాదు అందడంతో రంగంలో దిగిన బాల కార్మిక సంస్థ, చైల్డ్ లైన్, రెవెన్యూ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీ మంత్రి నారాయణ ఇంట్లో అద్దెకున్న వారింట్లో బాల కార్మికులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో మంత్రి నారాయణకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. నలుగురు బాల కార్మికులు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో బాల కార్మికులు ఉన్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాల కార్మికులు ఉన్నట్లు నేరుగా ప్రధానమంత్రికే ఫిర్యాదు అందడంతో రంగంలో దిగిన బాల కార్మిక సంస్థ, చైల్డ్ లైన్, రెవెన్యూ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక ఏపీ మంత్రి నారాయణ ఇంట్లో అద్దెకున్న వారింట్లో బాల కార్మికులు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో మంత్రి నారాయణకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. నలుగురు బాల కార్మికులు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. దీనిపైన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఇన్నారెడ్డిని అడిగి తెలుసుకుందాం. ఇన్నారెడ్డి, ఏంటి బాల కార్మికులు ఉన్నట్లుగా నేరుగా ప్రధానమంత్రికి ఫిర్యాదు అందినట్లుగా తెలుస్తుంది కదా, ఎంతమంది బాల కార్మికులు ఉన్నట్లు అక్కడ గుర్తించారు అధికారులు, ఏం చెప్తున్నారు? నవీన్, ఏమైతే జూబ్లీ రోడ్ నెంబర్ 46లో బాల కార్మికులు ఉన్నారనే సమాచారం ప్రధానమంత్రి కార్యాలయానికి అందింది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు రంగంలో దిగిన బాల కార్మిక సంస్థ, చైల్డ్ లైన్, రెవెన్యూ అధికారులు దాదాపుగా నలుగురు కార్మికులు. మొట్టమొదటిగా ఏపీ మంత్రి నారాయణ ఇల్లు అని చెప్పని కూడా వాళ్ళ సమాచారం వచ్చిన తర్వాత ఎంక్వైరీ జరిగా ఈ ఇల్లు ఏపీ మంత్రి నారాయణ గతంలో ఉంది. కాకపోతే ఆయన వేరే వాళ్ళకి అమ్మిన నేపథ్యంలో ఎవరైతే ఆ ఇంటిని కొన్నారో ఆ వ్యక్తి ఇంట్లో బాల కార్మికులు ఉన్నారని చెప్పని కూడా ఎప్పుడు ఈ బాల కార్మికులకు తర్వాత ఏపీ మంత్రి నారాయణకి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే ఇక్కడ బాల కార్మికులు ఉన్నారన్న సమాచారం మాత్రం పక్కాగా వచ్చింది. దానికి సంబంధించిన నలుగురు బాల కార్మికులు ఇప్పటికే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అయితే వీళ్ళకి సంబంధించిన ఏజ్ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దాని మీద పూర్తి సమాచారాన్ని చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. మొత్తం మీద ప్రధానమంత్రి కార్యాలయానికి వచ్చిన సమాచారం మేరకు స్పందించిన యంత్రాంగం దాదాపు నలుగురు బాల కార్మికులు గుర్తింపు జరుగుతా ఉంది. వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే సేకరించి ఈ బాల కార్మికులకు సంబంధించి వాళ్ళు ఏ పనులు చేపిస్తున్నారు, ఎవరు ఇక్కడ తీసుకొచ్చారు, తర్వాత ఈ బాల కార్మికులకు సంబంధించిన వ్యవహారంలో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని దాని మీదనే ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతా ఉంది. నవీన్, ఇంట్లో ఉన్న వారిని అదుపులో తీసుకున్నారు అన్నారెడ్డి, ఎవరు అక్కడ ఏం పనులు చేపిస్తున్నారనే దానిపైన దర్యాప్తు జరుగుతుందని చెప్తున్నారు కదా, ప్రాథమికంగా అయితే పోలీసులు గుర్తించుంటారు కదా? ప్రస్తుతం అయితే మాత్రం దీనికి సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతా ఉంది. బాల కార్మికులు ఉన్న సమాచారం మేరకు వెంటనే స్పందించిన ఆర్గనైజేషన్స్ ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించిన వివరాలను సేకరించారు. మొట్టమొదటిగా వీళ్ళకి వచ్చినప్పుడు మంత్రి నారాయణ ఇంట్లో నలుగురు పిల్లలు బాల కార్మికులు సమాచారం వచ్చిన తర్వాత ఇక్కడ దర్యాప్తు అధికారులు ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో, అంటే చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు వచ్చిన నేపథ్యంలో ఇది నారాయణకు సంబంధించిన సంబంధం లేదు. గతంలో నారాయణ ఇల్లును బల్వేందర్ సింగ్ అనే వ్యక్తి కొన్నాడు. ఆ బల్వేందర్ సింగే ఈ వ్యక్తి బాల కార్మికుడు ఏంటంటే ఈ బాలల చేత వెట్టి చాకరీ చేయించుకున్నాడని చెప్పేసి దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం మాత్రం బల్వేందర్ సింగ్ ను అధికారులు విచారిస్తారు. గతంలో నారాయణ దగ్గర బల్వేందర్ సింగ్ ఇల్లు 2 సంవత్సరాల క్రితమే కొన్నాడు. బల్వేందర్ సింగ్ ఈ పిల్లల్ని ఎక్కడికి తీసుకొచ్చాడు, తర్వాత ఏ విధమైన పనులు చేపిస్తున్నాడు, ఆ పిల్లల ఏది సంబంధించిన విషయంలో కూడా ప్రస్తుతం ఇంకా తనిఖీలు కొనసాగుతా ఉన్నాయి. ఏదైనప్పటికీ డైరెక్ట్ గా ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు రావడం, ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారుల నేపథ్యంలో తనిఖీలు కొనసాగడం అనేది సంచలనంగా మరి మొత్తం మీద నలుగురు బాల కార్మికులు జరగడంతో ఇంకా పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. అది బల్వేందర్ సింగ్ ఎవరు, ఆయన ఏం చేస్తారు, తర్వాత ఈ పిల్లల్ని ఎవరు తీసుకొచ్చారు, ఈ వీళ్ళ చేత ఎలాంటి వెట్టి చాకరీ చేస్తున్న దాని మీద చైల్డ్ ప్రొటెక్షన్ ఇంకా దర్యాప్తు కొనసాగిస్తా ఉంది. నవీన్,
థ్యాంక్ యూ విన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో నలుగురు బాల కార్మికులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఏదైతే బాల కార్మికులు ఉన్నట్లుగా నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు రావడంతో అక్కడ నుంచి ఆదేశాలు రాగా తనిఖీలు చేపట్టిన అధికారులు నలుగురు బాల కార్మికులు ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ఏం పనులు వాళ్ళతో చేపిస్తున్నారు, ఏం జరుగుతుందన్న దానిపైన ఇప్పటికే అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అక్కడ బల్వీందర్ సింగ్ అనే అతను బాల కార్మికులతో పనులు చేపిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగితే కానీ వివరాలు తెలిసే అవకాశం ఉండదు. For more updates, please subscribe 99 TV Telugu.